ప్రాణాత్మ శరీరములను సజీవ యాగముగా ఆయన కొరకు అర్పించబడినదై ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాము. అయ్యా, ఈ చెట్టు 3 సంవత్సరములయ్యింది. ఈ అంజూరపు చెట్టు ఫలములు ఇస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాను. ఫలం ఇవ్వడం లేదు. దినములు గడుస్తూ ఉన్నాయి, నెలలు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరములు గతించిపోతూ ఉన్నాయి. ఇదిగో ఈ చెట్టును నరికి వేసే సమయం ఆసన్నమైంది. ఈ చెట్టును నరికించేసి ఇంకొక కొత్త చెట్టును ఈ స్థలంలో నాటుతాను. ఈ నేల వ్యర్థము కావడమేలా, ఈ భూమి వ్యర్థము కావడమేలా, ఈ స్థలము వ్యర్థము కాకూడదు. ఈ చెట్టును తీసివేస్తాను. తోటమాలి అడుగుచూ ఉన్నాడు, అయ్యా ఇదొక్క సంవత్సరం బాబు, ఇదొక్క సంవత్సరము ఈ చెట్టును ఈ స్థలంలో ఉండనిమ్ము. నేను దాని చుట్టూ తవ్వుతాను, దానికి వెరువు వేస్తాను, దానికి నీరు కడతాను, కలుపు తీస్తాను, చీడ పురుగులు పట్టకుండా గట్టి ప్రయత్నం చేస్తాను బాబు. ఇదొక్క సంవత్సరము ఈ యొక్క చెట్టును ఉండనేమో. ఇదిగో గత సంవత్సరములో నీవు నేను ఏ స్థితిలో ఉన్నామో జ్ఞాపకమునకు తెచ్చుకుంటే ఈ చెట్టులో నీవు నేను చూసుకోగలము. అనేక సార్లు ఫలించలేని స్థితిలో ఉన్నాము, అనేక సార్లు గాయపరిచిన స్థితిలో ఉన్నాము, అనేక సార్లు తప్పిపోయిన స్థితిలో ఉన్నాము, అనేక సార్లు ఫలించలేని స్థితిలో ఉన్నాం, అనేక సార్లు ఇతరుల యొక్క ప్రాణమును తృప్తిపరచలేకపోయాం, అనేక సార్లు ఇదిగో నిన్ను సృజించినటువంటి సృష్టికర్త సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ఆశను తృప్తిపరచలేకపోయాము. మరి యొక్క నూతన సంవత్సరమును, దయా కిరీటమును, లోకానుసారమైన సంవత్సరమును, దయా కిరీటమును ఆయన ధరింపచేసి ఉన్నాడు. గత సంవత్సరములో ఏమేమి ఫలించలేని స్థితిలో ఉన్నావో అవన్నింటినీ జ్ఞాపకము చేసుకుంటూ నూతన సంవత్సరములో ఆయన కొరకు ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. అయ్యా, ఫలించకపోయినప్పటికీ, గాయపరిచినప్పటికీ, దుఃఖపరిచినప్పటికీ నీవు నీ మేళ్లను నాకు నిలుపలేదయ్యా. నువ్వు మేలు చేయకుండా ఆగలేదు బాబు, మేలు చేయక మానలేదు బాబు. నిశ్చయముగా నీవు చేసినటువంటి మేళ్ళన్నిటిని తలంచుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యెహోవానాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. ఆయన మేళ్లను తలంచుకొని నజరేయుడైన యెహోవా మెస్సయ్యా, నీ జీవితంలో, నా జీవితంలో, కుటుంబములో, సంఘ జీవితములో, సహవాస జీవితంలో ఆయన చేసిన మేళ్లను తలంచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. నేను నీకు ఆయాసకరంగా బ్రతికినప్పటికీ నీ మేలులు నా జీవితంలో చేస్తూ వచ్చావు నాయన, నీ మేలులు అనుభవించుకుంటూ వచ్చాను నాయన. నీ కృపలను తలంచుకొని, నీ ప్రేమను తలంచుకొని, నీ దీర్ఘశాంతమును తలంచుకొని నిన్ను స్తుతిస్తానని చెబుదాము. స్తోత్రం. బలము, ఆరోగ్యము సహకరించిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ స్వరమెత్తి వచ్చిన వారు స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. నాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా. స్తోత్రం.
సంతోషముగా ఆర్భాట గానము చేద్దాము. ఆర్భాటముతో ఆయన సన్నిధిలో ఉత్సాహధ్వని చేద్దాము. స్తోత్రం అఖిల్, స్తోత్రం. పురుకక నిద్రపోక నిన్ను నన్ను కాచినటువంటి ఆ తండ్రికి హృదయపూర్వకముగా రక్షణ పాత్రను చేత పట్టుకొని స్తోత్రం చెల్లిద్దాం. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో దోసి నడిపించితివి. ఆమేన్. దయగల హస్తముతో దోసి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యాజువనాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పునుకక నిద్రపోక నిన్ను నన్ను కాపాడుచున్నటువంటి ఆ తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. ఓ స్తోత్రం. ఆత్మలో ఆనందిద్దాము. హల్లెలూయా. ఆయన సన్నిధిని అనుభవిస్తూ అనుభవపూర్వకంగా పాడదాం. గాఢాంధకారములో కన్నీటిలో ఎడలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎడలో, కృషించిపోనియక కృపలతో బలపరచితివి. కృషించిపోనియక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఆమేన్. యాజువనాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సర్వభూజనులారా, సర్వభూజనులారా, భూమి యందు నివాసముంటున్న సర్వజనులారా, ఆ పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధన చేయండి. చెట్లు, పుట్టలు, పర్వతములు, నదులు చప్పట్లు కొడుతూ ఆయన సన్నిధిలో నాట్యమాడుతూ ఉన్నవి. ఆయన పోలికగా సృజించబడిన నీవు చప్పట్లు కొట్టకుండా మౌనముగా ఉండనేలా. స్తోత్రం. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ స్థితి నుందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ స్థితి నుందా శుద్ధాత్మను నొసగితివి. ఆమేన్. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యాజువనాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. పరిశుద్ధాత్ముని యొక్క ఉనికిని గమనిస్తూ, ఆయన సంచారమును గమనిస్తూ, ఆయన పాదముల సవ్వడిని గమనిస్తూ ఆరాధన చేద్దాము. స్తోత్రం. హల్లెలూయా. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను స్వరమెత్తి పాడదాము. ఆమేన్. పలు శోధనలు రాగా,
సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. ఆమేన్. స్తోత్రం చెల్లింతుము. సంతోషించు, సంతోషించు. స్తోత్రం చెల్లింతుము. యాషువనాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి ఆ సిలువను ప్రతి నోరు ఆయనను స్తుతించాలి. ప్రతి నాలుక ఆయనను మయంపరచాలి. ప్రతి శరీరి ఆయనను గణపరచాలి. ఆమె ఎంత భాగ్యమునిచ్చితివి. శాశ్వని వెంబడింపా ఎంత భాగ్యమునిచ్చితివి. ఓ స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యాషువనాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెదా హల్లెలూయా మరణాదా హల్లెలూయా. పాడెదా హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ఎలోహీ ఇజ్రాయేల్ సైన్యములకు అధిపతియగు యెహోవా, నీవే 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 నిజమైన దేవుడవు. నీవు తప్ప దేవుడనబడిన వాడు మరొకడు లేడు. నీకే స్తుతి, నీకే స్తోత్రం, నీకే హల్లెలూయా పాడుతున్నామమ్మే. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. నోరు తెరిచి ఆమేన్. అరువనాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కన్నికాభవలే కాచి దీవారాత్రములు కన్నికాభవలే కాచి దయగల హస్తముతో రోచి నడిపించితివి. దయగల హస్తముతో రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము. పరిశుద్ధాత్మునికి స్థలమివ్వు. పరిశుద్ధాత్ముడు నీ మీదికి దిగి వచ్చినప్పుడు బలము చేత, శక్తి చేత నింపబడుచున్నావు. బలము చేత నింపబడుచున్నావు. యాషువనాథుని మేలులు తలచి, యాషువనాథుని మేలులు తలచి, యాషువనాథుని మేలులు. ఆమేన్. విశ్వాసముతో పరిశుద్ధుని ఆరాధన చేయి. ఆమేన్. పరిశుద్ధుడు 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 అని మానక కొనియాడబడుచున్న సైన్యములకు అధిపతియగు యెహోవా, బలమైన గాలి వంటి ధ్వని ఒకటి ఆ స్థలమును ఆవరించగా శక్తి చేత నింపబడుచున్నాము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా. నోరు తెరిచి పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దీర్ఘ శాంతుడా, కృపగల తండ్రి, దయగలవాడా, స్తోత్రం. స్వస్థపరిచేవాడా, గాయపడిన హస్తము చాపిన దేవా, స్తోత్రం. మా కొరకు రక్తము కార్చిన వాడా, స్తోత్రం. సర్వసత్య స్వరూపి ఆత్మ, యాషువనాథుని మేలులు తలచి, యాషువనాథుని మేలులు తలచి నోరు తెరిచి ఇదిగో నీ నోరు తెరువు, నేను నింపుతాను. నీవు నోరు బాగుగా తెరువు, ఆ నోటిని నేను నింపుతాను. ప్రేమగల మాటలతో నింపుతాను.
కృపగల మాటలతో నింపుతాను, దయగల మాటలతో నింపుతాను, కృపా సహితమైన మాటలతో నింపుతాను, బలపరిచే మాటలతో, జీవము కలిగిన మాటలతో, శక్తి కలిగిన మాటలతో నేను నింపుతాను. చెడు మాటలు కొట్టివేస్తాను, శాపమైన మాటలు తీసివేస్తాను, బూతులు తీసివేస్తాను, నీ నాలుకను పెదవులను పరిశుద్ధపరుస్తాను. నోరు తెరు, నోరు తెరు, నోరు తెరు. సజీవులు సజీవులే కదా నాయన నిన్ను స్తుతించేది. మౌనముగా ఉండే సమయము కాదు. మృతులలోనికి దిగిపోయిన వారుగా, సమాధిలోకి దిగిపోయిన వారుగా మౌనముగా ఉన్నవారు కనిపిస్తూ ఉన్నారు. నువ్వు మౌనముగా ఉండవచ్చు అయ్యా. నీ ప్రేమను వర్ణించలేము, నీ కృపలను వర్ణించలేము, నీ త్యాగమును వర్ణించలేము నాయన. నా కొరకు, మా కొరకు రక్తం మాంసములు ధరించిన వాడవై ఈ లోకంలో పర్ణశాలగా జన్మించి కృపా సత్య సంపూర్ణుడుగా మా మధ్యలో నివాసము చేసి నా కొరకు, మా కొరకు బలి ఆగమర్పించిన నజరేయుడా యేషువా నీకు స్తోత్రములు నాయనా. నేను మౌనముగా ఉండక నిన్ను ఆరాధిస్తాను, నిన్ను స్తుతిస్తాను ఆయన. నీకు సమానులని ఎవరిని పోల్చగలము, ఎవరిని పోల్చగలము తండ్రి? పునరుత్థానుడైన యేషువా, మరణమును గెలిచిన యేషువా, నువ్వు ఆరాధన చేస్తున్నది రాయినో చెట్టునో పుట్టనో కాదు, మానవుల చేత దేవుళ్ళు దేవతలు అనబడిన వారిని కాదు, సర్వలోకమును సృజించిన సృష్టికర్త నజరేయుడైన యేషువాను ఆరాధన చేస్తున్నావు. ఆయనకు ఎవరిని లోకములో సమానులని పోల్చగలము? మరణమును జయించిన మృత్యుంజయుడు, పునరుత్థానుడైన ఆ తండ్రి నీ కొరకు, నా కొరకు చేసిన కార్యములను, మేలులను తలంచుకొని కృతజ్ఞతాస్తుతులు అర్పించు. పునరుద్ధానుడే జయశీలి, మృతిని జయించి లేచినాడే. పునరుద్ధానుడే జయశీలి, మృతిని జయించి లేచినాడే. శ్రేష్టమైన పునరుద్ధాన బలమునిచ్చినాడే. శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే. నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే. నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేషువకు. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేషువకు. సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేషువకు. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేషువకు. గత సంవత్సరంలో నువ్వు పడిపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకొని, అయ్యా నూతన సంవత్సరం అను దయ కిరీటంలో ధరింపచేసినావు కదా, కృతజ్ఞతగా నాయన. అనేకులు రాలిపోయారు, అనేకులు యాత్ర ముగించారు, అనేకులు జ్ఞాపకముల నుండి కొట్టివేయబడ్డారు. బలవంతులు, ఆరోగ్యము గలవారు, శక్తివంతులు, ఆస్తి ఐశ్వర్యము కలిగిన వారు నిద్రించారు. ఈ లోకానుసారమైన సంవత్సరం అను దయ కిరీటంను ధరింపచేసినందుకు అయ్యా
నేను కృతజ్ఞతగా నా హృదయాన్ని అర్పిస్తున్నాను, కృతజ్ఞతగా నా హృదయాన్ని అర్పిస్తున్నాను. చీకటిలో చిందులేశానయ్యా, అవమానకరమైన రహస్యమైన బ్రతుకులు బ్రతికానయ్యా, లేని మాటలు పుట్టించి అబద్ధపు సాక్షిగా నేను నీ ఎదుట నిలబడ్డానయ్యా. అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ, ద్వేషము పెంచే మాటలు పంచానయ్యా. ఇక మీదట నా నోటిని మీరు తాకారు కదా, నా పెదవులను పరిశుద్ధపరిచారు కదా, నీ కొరకు సాక్షిగా జీవించమన్నారు కదా. ఇక మీదట నీ కొరకే నేను జీవిస్తాను, నీ ప్రేమలో నేను ముందుకెళ్తాను, నీ కొరకే నేను జీవిస్తాను. ఒక తీర్మానం చేయి. నూతన సంవత్సరమును దయకిరీటము ధరింప చేసినందుకు కృతజ్ఞతగా ఒక అర్పణ అర్పిద్దాము. ఆయన కోరుకుంటున్నది నీ హృదయాన్ని, నీ బంగారు, నీ వెండి, నీ యొక్క ధనము, నీ ఆస్తి, ఐశ్వర్యము, నీ ఇల్లు ఆయనకు అక్కర్లేదు. నీ హృదయంలో చోటు అడుగుతూ ఉన్నాడు, నీ హృదయంలో చోటు అడుగుతున్నాడు. ఒక్క నిమిషం మౌనంగా పరిశుద్ధాత్మను మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. నూతన సంవత్సరంలో నూతనమైన రీతిలో ఆయన నిన్ను బలపరచాలని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్ముని సన్నిధి బలముగా ఉన్నది, అనుభవిద్దాం. నీతో మాట్లాడడానికి నీ యొద్దకు వచ్చి ఉన్నాడు, నిన్ను దర్శన నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. అన్న ఆలోచనగా ఉండవద్దు. నీ గురించి ఆలోచించు, నీ కుటుంబం గురించి ఆలోచించు, నీ సంఘము గురించి ఆలోచించు, పక్క వారి గురించి ఆలోచించవద్దు. నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఆలోచించు. గత సంవత్సరము జరిగిపోయిన రాబోచున్న సంవత్సరములో ఏమి కోరుకుంటున్నావు ఆయనకు తెలియచి, నూతన సంవత్సరంలో ఏమి కోరుకుంటున్నావు, ఎలాగ ఉండాలనుకుంటున్నావు నువ్వు ఆయనకు తెలియచి. నీ మొర ఆలకిస్తున్నాడు, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు, నీ హృదయ వాంఛలు తేటగా తెలిసి ఉన్నది. ఆయనకు అనుకూలమైనటువంటి, ఆయన ఇష్టానుసారమైన, ఆయన చిత్తానుసారమైన ఆలోచన ఆయన సన్నిధిలో చేయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేయి. ఒక్క నిమిషం ప్రార్థన చేయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. బిడ్డలను మీరు దర్శిస్తున్నందుకు స్తోత్రం, మాట్లాడుచున్నందుకు స్తోత్రం. నూతనమైన కోణములో మీరు మీ బిడ్డలను బలపరచబోతున్నారు. నూతన మనస్సునిచ్చి, నూతన బలమును ధరింపచేసి, నూతన అభిషేకమునిచ్చి నడిపించబోతున్నందుకు నీకు వందనాలు అయ్యా. స్తోత్రాలు స్తుతులు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయే.
నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నారణ్యరోదన ఉల్లాసముగా నారణ్యరోదన ఉల్లాసముగా కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యెహోవా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యెహోవా నా సమ్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నా సమ్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయేది నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయేది కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యెహోవా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యెహోవా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నూతన క్రియ చేయబోతున్నా ఆ తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నారణ్యరోదన ఉల్లాసముగా నూతన క్రియ ఆయన చేయబోతూ ఉన్నాడు. ఎడారి లాంటి జీవితాన్ని సుఖ సౌఖ్యముగా మార్చబోతూ ఉన్నాడు. అరణ్య రోదన నాట్యముగా మార్చబడుతూ ఉంది. విశ్వాసముతో కృతజ్ఞతతో ఆయన సన్నిధిలో ఒక్క పని చేయి ఆయన కోరుకుంటున్నా. ఆ హృదయాన్ని అర్పించు, నీ మనస్సును ఆయనకి, నీ శరీరమును ఆయనకు అర్పించు. ప్రాణాత్మ శరీరములను ఆయన కొరకు అర్పణగా అర్పిస్తానని అంటే నీవు ఉల్లాసభరితమైన జీవితం జీవిస్తావు. ఉల్లాసభరితమైన జీవితం జీవిస్తావు.
సుఖ సౌఖ్యమైన జీవితం జీవిస్తాం. అట్టి కృప మాకందరికీ దయచేయండి. స్తుతుల మీద ఆశీనులవై మమ్మలను మా కుటుంబాలను నిండారుగా దీవించి ఆశీర్వదించండి. ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యెహోషువ మెస్సీయ నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. స్వరమెత్తి చెప్పుదాము హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా.